ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దైవవాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 19వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. మరలా చదువుకుందామండి. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధనలో మన వాక్యాంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మనము దేవుని వైపు తిరుగుట. చెబుతారా? ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు మనం తిరగవలసినటువంటి అవసరత ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కటి మాట ఉంది. కుక్క యొక్క జీవితాన్ని, దేన్నండి? కుక్క యొక్క జీవితాన్ని దైవవాక్యం మాట్లాడుతున్నారు. కుక్క యొక్క స్వభావం ఏంటని ఆలోచన చేస్తే, అవును, మీకు తెలుసు, మీరు చెప్పే మాట. కుక్క వాంతి చేసుకొని మరల వాంతి కొరకు తిరుగుతుందట ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క
వాక్య భావం ఏమిటని ఆలోచన చేస్తే, ఇక్కడ యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నటువంటి మీరు, దేవునిని మీ దేవుడిగా మీరు స్వీకరించిన మీరు, రక్షణలో కొనసాగుతున్నటువంటి మీరు మరలా లోకం వైపు తిరగకూడదు, నా వైపు తిరగాలి. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 19వ వచనంలో అంటున్నటువంటి, నా తట్టు తిరిగిన ఎడల మీరు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి తొలగిపోతున్నటువంటి తన ప్రజలను అనేకమైన పర్యాయాలు చెరకు అప్పగించిన సందర్భాలు మనం ధ్యానం చేసాం, చదువుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే తమ అవిధేయత, అతిక్రమము, తిరుగుబాటు. దేవుని దగ్గర, దేవుని వైపు ఉండవలసిన వారు లోకం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ. అందుకని నా తట్టు మీరు తిరగండి, దేవుడు వాగ్దానం ఆయన చేస్తూ ఉంటూ ఉన్నాడు. లోతు భార్య జీవితాన్ని జ్ఞాపకం చేస్తే వారిద్దరు భార్యాభర్తలే. అక్కడ సుధమగుమార అగ్నిగంధకాలతో కాల్చబడుతుంది అన్నప్పుడు, అయ్యా మమ్మలను ఇదిగో సురక్షిత ప్రాంతానికి మమ్మలను మేము వెళ్ళిపోతాం అని వాడు ప్రాధేయపడినప్పుడు దేవుడు వారిని వెళ్ళమంటున్నాడు. దూత అంటుంది, మీరు వెళ్ళిపోండి, కానీ దేర్ ఇస్ ఏ కండిషన్. వెనుతిరగవద్దు. వెనుతిరుగుట అనగా లోకము వైపు నువ్వు తిరుగుట, నువ్వు విడిచిన చెడు క్రియల వైపు నువ్వు మనస్సు త్రిప్పుకునుట, ఆ హేయమైన క్రియలను మరలా నువ్వు ఆశించుట. ప్రియ దేవుని బిడ్డలారా, లోతైతే దేవదూత మాట వలన అతడు ఎదరికి ప్రయాణించాడు క్షేమకరమైన మార్గాలు. లోతు భార్య విడిచి వస్తున్నటువంటి లోకము వైపు, కుటుంబం వైపు, సంపాదన వైపు చూచినప్పుడు, తిరిగి చూచినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు కదా. అవునండి, ఉప్పు స్తంభముగా మారిపోయింది. నువ్వు లోకములో ఉంటావా, నువ్వు శ్రమలకు గురైపోతావు, దేవుని ఉగ్రతకు నువ్వు గురి అయిపోతావు. అందుకని పేతురు యేసు ప్రభు నీటి మీద నడుచుట చూచి, ప్రభువా నీవైతే, అయ్యా నేను కూడా నీ దగ్గరకు నడువరి ఇక సముద్రం మీద నడవటానికి నాకు శక్తిని నడిచి రమ్మన్నాడు. ప్రభు నడుస్తూ ఉన్నాడు చక్కగా. మధ్యలోకి వెళ్ళేటప్పటికి అనుమానం వచ్చింది, పేతురు నేనేనా నడుస్తూ ఉన్నాను. ప్రభువుని చుట్టూ మానేశాడు, లోకాన్ని చూస్తూ ఉన్నాడు, సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రియమైన దేవుని యొక్క విశ్వాసి, నువ్వు ఏ స్థలము నుండి, ఎక్కడ నుండి, ఎవరి దగ్గర నుండి ఎక్కడికి వచ్చావు? ఉదయకాలం ఆలోచన వచ్చి సమస్తము విడిచి దేవుని దగ్గరికి వచ్చిన నీవు మరలా లోకము వైపుని ఆశలు కొనసాగిస్తున్నావేమో ఒక్కసారి పరిశీలన చేయి. మానవుడు రెండు విధాలుగా తన జీవితాన్ని జీవిస్తాడు, నటిస్తూ ఉంటాడు. లోకములో ఉంటే లోక సంబంధి, ఆ లోకములో నుంచి బయటకు వచ్చాక దేవుని సంబంధి. వద్దు, రెండు పడవల మీద కాలు వేయవద్దు. నువ్వు ఏ మార్గంలో వెళుతున్నావో దేవుడికి తెలుసు. మన క్రియలను బట్టి మనకు ఆయన ఆశీర్వాదాలు దాచి ఉంచుతాడు. అందుకనే నీవు లోకము తట్టు తిరగవద్దు, నా తట్టు తిరుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథములో 21వ అధ్యాయములో 16వ వచనములో, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు. అందుకని ఇక్కడ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనములో అంటాడు, నా గద్దింపు విని తిరగండి. మార్గము ఒకవేళ విడిచి తిరుగుతూ ఉంటే, లోకములో ఉంటే, లోకము తట్టు ప్రయాణము చేస్తే దేవుడు గద్దిస్తాడు. ప్రియులారా, ఆయన గద్దింపు విన్నప్పుడు ఆయన వైపు తిరుగుదాం. అలాగూ కాక దేవుని యొక్క వాక్యం ఉంటుంది, వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో వాడు కాపురం ఉంటాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 6వ వచనములో చూస్తే, ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసితేరో ఆయన వైపు తిరగండి. నువ్వు దేవుని వైపు తిరగకుండా లోకం వైపు
తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసి నీ పాపము వలన నువ్వు కూలిపోయావు, నీ పాపం వలన నువ్వు మరణాన్ని తెచ్చుకున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని విడిచావో ఆయన వైపు తిరుగు. విలాపవాక్యాలు 3వ అధ్యాయము 40వ వచనములో అంటాడు, మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాం. మనం ఎటు వెళుతున్నాం, ఏ మార్గములో వెళుతున్నాం, చీకటి మార్గంలో వెళుతున్నామా, వెలుగు మార్గంలో వెళుతున్నామా, మనం పరిశీలించుకుని మనం ఏం చేయాలని ఆలోచన చేస్తా ఉంటూ ఉన్నప్పుడు ఆయన తట్టు మనం తిరుగుదాం. హోషేయ గ్రంథములో 14వ అధ్యాయములో 1వ వచనములో దైవవాక్యం ఉంటుంది, నీవు నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగు. మనము దేవుని వైపు మనం తిరుగుదాం, దేవుని కార్యాల వైపు మనం తిరుగుదాం, రక్షకుని వైపు మనం తిరుగుదాం. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో, మీరు నా తట్టు తిరిగిన ఎడల, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. ప్రభు యొక్క ఉద్దేశాలు మనం ఆయన మాట వింటే మన మాట ఆయన వింటాడు. అందుకే అడుగుడి మీకు ఇయ్యబడును. ఎప్పుడు మీరు నా యందు నా యందు మీ మాటలు నిలిచి ఉండిన ఎడల, మీకు ఏది ఇష్టమో అది అడగాడు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది మీరు తిరగండి. ముగింపుగా మారు మనస్సు పొంది ఎవరి వైపు తిరుగుదాం? దేవుని వైపు మనం తిరుగుదాం. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, లోకములో ఉన్న మేము నీ వైపు తిరుగుట మాకు నేర్పించి, జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించము నాయన. ప్రభువా, పరీక్షల కొరకు సిద్ధపడిచిన బిడ్డలు, ఉద్యోగాల కొరకు సిద్ధపడిచిన బిడ్డలు, ఇంటర్వ్యూస్లోని బిడ్డలకు మేలు ఇచ్చే, వివాహ వ్యవస్థలో ప్రవేశించి నీ బిడ్డలకు మేలు ఇచ్చే, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలకు మేలు కలగటానికి కృపచ్చే నాయన. చక్కటి వాతావరణాన్ని కలుగుచ్చే. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.